హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. హ్యాపీ దివాళీ అందరికీ. ఇది నా ఫస్ట్ వ్లాగ్. స్టార్టింగే ముగ్గుతో స్టార్ట్ చేస్తున్నా. ఈరోజు డే నాది ముగ్గుతో స్టార్ట్ అయిందనమాట. దివాళీ రోజు పొద్దున్నే లేచిన తర్వాత నాకు ముగ్గు వేయడం చాలా ఇష్టం అనమాట. ఈరోజు దివాళీ కాబట్టి దీపాల ముగ్గు వేస్తున్నా. సైడ్ డిజైన్ కూడా అదే ఇంక్లూడ్ చేసిన అనమాట. ఎలా ఉంది చెప్పండి కమెంట్స్లో. నాకు ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టము. మాకున్న చిన్న స్పేస్లో కూడా నేను డైలీ డిఫరెంట్ రకాల ముగ్గులు వేస్తూ ఉంటాను. రోజు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా నాకు ఎక్కువ రీచ్ వచ్చిన వీడియోస్ ఏవైనా ఉన్నాయంటే ముగ్గులే. నాకు బాగా ఇంట్రెస్ట్ అనమాట ముగ్గులు వేయడం కూడా. కానీ ఎక్కువ స్పేస్ లేదు ముగ్గుతో వేయడానికి. అపార్ట్మెంట్లో ప్రొవిజన్ ఉండదు కదా, సో చాక్ పీస్తో మేనేజ్ చేస్తున్నాం. తర్వాత పూజ చేసుకున్నాము. పూజ చాలా సింపుల్గా చేసినాం అనమాట. ఇక్కడ చూడండి ఎన్ని ఫొటోస్ పెట్టింది మా మమ్మీ. అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు మా ఇంట్లో. ఇలా సింపుల్గా పూజ చేసుకొని దేవుడికి పళ్ళు పెట్టుకున్నాం అన్నమాట. తర్వాత మా మమ్మీ ఇక్కడ కిచెన్లో వంట చేస్తుంది. నేనేమో పులిహోరకి పోపు వేస్తున్నాను అనమాట. అక్కడ ఒక పక్క పులుసు మరుగుతుంది, చింతపండు పులుసు. మా మమ్మీ ఏమో గుత్తి వంకాయకి నువ్వులు ఎంచుతుంది. తర్వాత నేను మొక్కజొన్న వడలు వేసిన. మొక్కజొన్న వడలు ఎంతమందికి తెలుసు, ఇక్కడ తెలంగాణలో అయితే మొక్కజొన్న వడలు బాగా ఫేమస్ అనమాట. తర్వాత నేను పులిహోర కలపడానికి రైస్ తీసుకున్నా. పులిహోర కలిపే ప్రాసెస్ ఒకసారి చూసేయండి. ఇది అందరికీ జనరల్గా తెలుసు, కానీ ఒకసారి చూడండి. నాది పులిహోర కలపడం అయిపోయే లోపల మా చెల్లి వచ్చింది గిఫ్ట్ హ్యాంపర్ పట్టుకొని. ఇంట్లో గిఫ్ట్ హ్యాంపర్ అన్బాక్సింగ్ చేద్దాం అక్క అంటే ఓపెన్ చేస్తున్నాం అనమాట. ఈ క్యాండిల్స్ చూడండి ఎంత బాగున్నాయో. మోతిచూర్ లడ్డు లాగా ఉన్నాయి క్యాండిల్స్. ఎవరినైనా ఈజీగా ప్రాంక్ చేయొచ్చు లడ్డు అని చెప్పేసి. తర్వాత ప్రీమిక్స్ ఇచ్చారు. దీంట్లోనేమో చిన్న లక్ష్మీదేవి పాదాలలాగా ఇచ్చారనమాట. దేనికి యూజ్ చేస్తారో అర్థం కాలేదు. తర్వాత ఒక సిరామిక్ బౌల్ ఇచ్చి అందులో కొన్ని ధూపాలు ఇచ్చారు, డూప్ స్టిక్స్ ఇచ్చారనమాట. అది కూడా బాగుంది, అది యూస్ఫుల్లే. ఇదేమో అగరబత్తి పెట్టుకునే స్టాండ్. దాని తర్వాత కొన్ని స్టిక్స్ కూడా ఇచ్చారు, అగరబత్తి స్టిక్స్. హ్యాంపర్ మంచిగా యూస్ఫుల్లే. తర్వాత మమ్మీ గుత్తంకాయ వేస్తుంది ఇక్కడ. అంతా అయిపోయిన తర్వాత లంచ్ పెట్టుకొని తింటున్నాం అనమాట. పులిహోర, వడలు, గుత్తంకాయ వేసుకున్నాం మేము ఈరోజు లంచ్కి. మా మమ్మీ గుత్తంకాయ బాగా చేస్తుంది, నాకు చాలా ఇష్టం గుత్తంకాయ అంటే. లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా నేను లాస్ట్ ఇయర్ చేసిన డిఐవైస్ అన్నీ ఒకసారి మీకు చూపిస్తున్నా. ఈరోజు సాయంత్రం డెకరేట్ చేయడానికి యూజ్ చేద్దామని చెప్పేసి ఇవన్నీ నేను లాస్ట్ ఇయర్ డిఐవై చేసిన అనమాట. అన్నీ కంప్లీట్గా. ఇదేమో ఉర్లీ స్టైల్లో పైన దీపాలు వచ్చేటట్టు చేసిన. ఇవేమో లాస్ట్ ఇయర్ డీమార్ట్లో, తర్వాత కొన్ని ఆన్లైన్లో ఇవి వాటర్ దియాస్ తీసుకున్న, బయట పెట్టడానికి బాగుంటాయి అని చెప్పేసి. తర్వాత మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఫ్లవర్స్తో రంగోలి వేయడానికి ఫ్లవర్స్ అన్నీ ఇట్లా సపరేట్ చేస్తున్నాం అనమాట. చామంతి పూలు, గులాబీ పూలు, వీళ్ళందరూ నాకు హెల్ప్ చేస్తున్నారు. బంతి పూలు కొన్ని నేను చేసిన, కొన్ని వాళ్ళు చేస్తున్నారు. తర్వాత గ్రీన్ కలర్ కోసం ఐడియా చేసి ఆకులు తీసుకొని వచ్చి కట్ చేసిర్రు. తర్వాత ఇంకా స్టార్ట్ చేసిన రంగోలి వేయడము. రంగోలి ఎట్లా చేస్తున్నానో చూడండి ఒకసారి.
రంగోలీ వేయడం అయిపోయిన తర్వాత వాటర్ డియర్స్ పెట్టాను అనమాట లోపల. బయటేమో ఇట్లా లైట్స్ పెట్టారు. తర్వాత ఇక్కడ కూడా ఎంట్రన్స్ దగ్గర కూడా ఫ్లవర్స్తో ముగ్గు వేసామన్నమాట. ఎలా ఉంది చెప్పండి. సైడ్కి కూడా బోసిగా అనిపిస్తుంది అని చెప్పేసి మనము లాస్ట్ ఇయర్ డిఐవై చేసాం కదా, అవే యూజ్ చేసేసి డెకరేట్ చేసామన్నమాట. ఇవి బాగా లుక్ కనిపిస్తున్నాయి. ఆ కార్నర్ మొత్తం మంచిగా అనిపిస్తుంది, ఫొటోస్ మంచిగా తీసుకోవచ్చు. తర్వాత ఇంకా దీపాలు వెలిగించడం స్టార్ట్ చేసేసాము. ఫస్ట్ మా చెల్లి వెలిగించింది అనమాట, తర్వాత సన్నీ కూడా వెలిగించాడు. కిందికి వచ్చేసి క్రాకర్స్ కాల్చడం స్టార్ట్ చేశారు. వ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూడండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.